హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఏపీ ఎస్ఎస్బి సిజిఎల్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. యూడీసీ పోస్టులకి, అప్పర్ డివిజన్ క్లర్క్కి, లైబ్రేరియను, స్టెనోగ్రాఫిక్ పోస్టులకి అందరూ అప్లై చేసుకోవచ్చు. మన వేకెన్సీలు వచ్చి 122 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఎనీ డిగ్రీ, డిప్లొమా, మధ్యలో బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లాస్ట్ డేట్ వచ్చేటికి 16 ఏప్రిల్ 2026. ఈ నోటిఫికేషన్, ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న అందరూ మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ 24/3/2026 నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి 16/4/2026. మనకి స్టెనోగ్రఫీ ప్రొఫెషనరీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 4th వీక్ ఏప్రిల్ 2026కి కండక్ట్ చేసిన తర్వాత మనకి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. యూడీసీ వాళ్ళకి డైరెక్ట్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 31/5/2026 సండే రోజున మనకి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనకి వేకెన్సీ పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే 1225 పర్సనల్ అసిస్టెంట్ స్టెనోగ్రఫీ గ్రేడ్ 3కి వచ్చేటికి 32 మనకి 60,000 దాకా శాలరీ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేకెన్సీస్ టోటల్ 23 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత మనకి హైడ్రో పవర్లో 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లైబ్రరీని కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వివిధ డిపార్ట్మెంట్లో మనకి 4 వేకెన్సీలు, తర్వాత 1 వేకెన్సీ అని అన్ని డిపార్ట్మెంట్ల నుంచి మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్పర్ డివిజన్లో క్లర్క్లో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎక్కువ వేకెన్సీలు మనకి పబ్లిక్ హెల్త్, ఇంజనీరింగ్ అండ్ వాటర్ సప్లైలో 23 వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోండి. తర్వాత డిఫరెన్స్ మళ్ళీ 11లో వేకెన్సీలతో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఉంది. దానికి కూడా 11 వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఛాన్స్ అది, సెకండ్ దీంట్లో పెట్టుకుని అప్లై అయితే చేసుకోండి. టోటల్ వచ్చి మనకి 122 వేకెన్సీలు ఉన్నాయి. మనకి జనరల్ వారికి ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ వారికి, బీసీ వారికి అందరికీ ఉన్నాయి కాబట్టి అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు. ఎవరైతే డిప్లొమా స్టెనోగ్రఫీ ఎవరు చదువుతారో వారే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మనకి సపరేట్ వేకెన్సీలు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మనకి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. మనకి పోస్ట్ కోడ్ వచ్చేటప్పటికి 12/2/2026 పర్సనల్ అసిస్టెంట్ స్టెనోగ్రఫీ గ్రేడ్ 3కి బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు మరియు డిప్లొమా స్టెనోగ్రఫీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేటప్పటికి 30,000 దాకా, 30,000 మనకి బేసిక్ ఉంది. అన్నిటికీ కలిపి 60,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఏజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. 18 నుంచి 30 సంవత్సరాలు చదివిన వారు దీనికి 30 సంవత్సరాల దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి పోస్ట్ వచ్చేటప్పటికి లైబ్రరీను, మనకి డిగ్రీ చదివిన వారు లేదా డిప్లొమా అండ్ లైబ్రరీని చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 60,000 దాకా శాలరీ రావడం జరుగుతుంది. 18 నుంచి 30 సంవత్సరాల దాకా ఉన్నవారు వ్యక్తులందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేటప్పటికి మనకి బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు, 6 మంత్ డిప్లొమా అండ్ కంప్యూటర్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 60,000 శాలరీ అయితే రావడం జరుగుతుంది. 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తులందరూ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఫీజు వచ్చేటప్పటికి అందులో ఏపీ ఎస్టీ అంటే అరుణాచల్ ప్రదేశ్ షెడ్యూల్ ట్రైబల్కి 150 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. మనకు ఉండదు కాబట్టి అందరికీ మనకి 200 రూపాయల ఫీజు ఉంటుంది కాబట్టి ఇది మీరు 200 ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఎవరైతే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వారికి ఎటువంటి ఫీజు కూడా దీంట్లో ఉండదు. ఇది మనకి చాలామందికి డౌట్ రావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కదా సార్ మనం ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియా అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారు కూడా దీనికి పార్టిసిపేట్ చేయొచ్చు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. స్టెనోగ్రఫీ టెస్ట్ మనకి డిక్లరేషన్ 5 minutesలో 80 words per minute, ట్రాన్స్లేట్ చేయడానికి 45 minutes అయితే మీకు చేయాలి. తర్వాత మనకి ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎవరికి పర్సనల్ అసిస్టెంట్స్ అందరికీ ఒకే ప్యాటర్న్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 50 questions, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 50 questions, అర్థమెటిక్ అండ్ నోబరబిలిటీ 50 questions, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questions, టోటల్ 200 questions 2 hours మనకి రాయవలసి ఉంటుందని క్లియర్ ఇవ్వడం జరిగింది. తర్వాత జనరల్ అవేర్నెస్ సిలబస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ సిలబస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ సిలబస్ చదివి మీరు కంపల్సరీ 25 questions ఉంటాయి. మనకి 2 marks ఈచ్ క్వశ్చన్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సిలబస్ ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ సిలబస్ ఎక్కించుకుని ఆల్రెడీ మీరు
ఎగ్జామ్ అయితే రాయాలి. చాలామంది ఇప్పుడు దాకా రాసుంటారు. ఒకసారి మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ క్వాలిఫై ఇచ్చారు మన 33 అనేసి. ఇది ఎప్పుడు మనసులో పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు జీవితంలో అయితే జాబ్ అయితే రాదు. ఎప్పుడైనా సరే అక్కడ 100 మార్కులకి 100 వచ్చేలాగా మనం ప్రిపేర్ అవుతే 90 వస్తే కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. www.apssb.nic.inలోకి వెళ్ళి మన 24వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజు నుంచి 16/4/2024కి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఆధార్ కార్డులు అథవా ఐడి అయితే కంపల్సరీ ఉంటే వెరిఫికేషన్ కోసం. మీరు ఒకవేళ ఆధార్ కార్డులో ఆ 10th క్లాస్ సర్టిఫికేట్లో పేరు ఆధార్ కార్డులో పేరు సపరేట్గా ఉంటే ఆధార్ కార్డుని మార్పించుకోండి. మీ ఆధార్ కార్డుని 10th క్లాస్లో సర్టిఫికేట్లో ఏ విధంగా పేర్లు ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయి, ఆ విధంగా అయితే మార్పించుకోవాల్సిందిగా. మార్పించుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఏ ఎగ్జామ్కి అయినా సరే. తర్వాత మనకి ఎన్ని కేబీలు ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. చూసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. మీకు అప్లై చేసుకోవడానికి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డిస్క్రిప్షన్లో ఇవ్వండి. సార్ మాకు అప్లై అవ్వట్లేదు అంటే నేను ఒక వీడియో చేసి మీకు అప్లై అయితే చేయడం అయితే జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఓన్లీ ఫిజికల్ క్యాండిడేట్కే ఉంటుంది. మన అదర్ స్టేట్ నుంచి కాంపిటేటివ్ వెళ్తున్నాం కాబట్టి మనకి ఓన్లీ ఫిజికల్ క్యాండిడేట్స్కే 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మనకి SC ST వారు కానీ బీసీ వారికి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉండదని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనం అంతిమ ఘట్టానికి అయితే వచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ మనకి స్టేట్ సెలక్షన్ బోర్డు నుంచి మనకి ఈటానగర్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో వారందరూ కంపల్సరీ ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని